వెనకాల ఏముండాలి? ఒక కార్యము మన పట్ల జరగాలి అంటే, ఒక కార్యము ప్రభువు నిర్దేశించాడంటే దాని వెనకాల ప్రార్థన ఉండాలి. అది బలమైనదిగా ఉండాలి, నిశ్చయముగా ప్రయాసపడేదిగా ఉండాలి. అది మనకు ఆశీర్వాదకరంగా మలచటానికి దేవుడు మనకి కృపని, ఆయన వాక్యం ఉందా లేదా? పనివాడు జీతానికి ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. లోకంలో వ్యర్థమైద్దేమో, లోకములో గడిపిన సమయం వ్యర్థమైద్దేమో, దేవునిలో గడిపిన సమయానికి రెట్టింపు దీవెన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. బలమైన ఆత్మీయ జీవితాలు, నూతన పరచబడే జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆత్మకు శరీరం, శరీరమునకు ఆత్మ విరోధముగా పోరాడుతూ ఉంటే, ఈ బలమైన అనుభవం కలిగిన ఆత్మీయుల జీవితాలలో నిశ్చయముగా ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడు తెలుసా? బలాన్ని పొందుతున్నాడు. పౌలుని బట్టి ఒక మాట చెప్పేవాళ్ళంట, పౌలు చూడటానికి ఎలా ఉంటాడు తెలుసా? బలహీనంగానే